తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అనాలా, లేకపోతే కనుక రాజును బట్టినే రౌతు అనాలా, ఏదైనా సామెత పనికొస్తుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహార శైలి తరహాలోనే కింద నాయకులు వ్యవహార శైలి ఉంటుంది. ఆయన మొన్న వరుసపెట్టి నాయకులందరితో మీటింగ్ అయ్యారు, ఎమ్మెల్సీలతో మీటింగులు, ఎంపీలతో మీటింగులు, అట్లాగే వివిధ నాయకులతో మీటింగులు, ఇవన్నీ చూసేసాం. అదంతా పూర్తయిపోయింది. చక్కగా పార్టీ వైపు సీరియస్గా దృష్టి సారించారు. ఇంతవరకు అందుబాటులో లేని మనిషి అందుబాటులోకి వచ్చారు, పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటున్నారు, ఇదంతా అనుకున్నది. ఆ తర్వాత పులివెందులకు వెళ్ళారు, కార్యకర్తలందరికీ అందుబాటులోకి వచ్చారు, అటు బంధువులు అందరితో కూర్చున్నారు, మాట్లాడారు, జనంలో కూడా వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటిది కనబడింది. సీన్ కట్ చేస్తే ఆ తర్వాత బెంగళూరు వెళ్ళారు. ఆయన బెంగళూరులో ఉన్నారు, 6 రోజులు 7 రోజులు అంటున్నారు. ఇక్కడ ఇక పార్టీకి సంబంధించి ఎవరిని కలవాలి, ఎవరితో మాట్లాడాలన్నటువంటి ఒక సిస్టమ్ లేదు. మామూలుగా ఏదన్నా ప్రెస్ కాన్ఫరెన్స్లో అవి పెట్టడం పార్టీ పరంగా నిర్దేశిస్తున్నారు, కానీ ఇప్పుడు దాంతో అనేక ప్రాంతాల్లో ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకుల మీద గొడవలు జరుగుతున్నాయో, దాడులు జరుగుతున్నాయో, లేకపోతే ఇబ్బందులు పడుతున్నారో, కేసులు పడుతున్నాయో, వాళ్ళెవరిని పట్టించుకోవడానికి అక్కడ ఉన్నటువంటి నాయకులు సిద్ధంగా లేరు. వాళ్ళ సేఫ్టీ చూసుకుంటున్నారు. ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళు కానీ, ఎమ్మెల్యేలుగా ఇంతకుముందు పనిచేసినటువంటి వాళ్ళు, మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు ముందు వాళ్ళ స్కిన్ సేవింగ్ వైపు దృష్టి సారించుకున్నారు. దాంతో కార్యకర్తల గురించి పోట్లాడేవాళ్ళు, కొట్లాడేవాళ్ళు ఎవరూ లేని పరిస్థితి. ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అనాథులుగా మిగిలినటువంటి వాతావరణం కనబడుతోంది.